హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మన మధ్య తరగతి వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఒక గోల్డ్ టిప్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. సో, అది ఏంటంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నాకు బాగా యూజ్ అయింది. నేను చాలా సేవ్ చేశాను కూడా. సేవ్ చేసుకొని నేను గోల్డ్ కూడా పర్చేస్ చేయడం జరిగింది. సో, నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నేను చాలా గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాననమాట. సో, అదంతా కూడా నేను ఈ విధంగా సేవ్ చేసుకొని గోల్డ్ పర్చేస్ చేసుకుంటా ఉన్నాననమాట. అంటే పెద్ద పెద్ద నగలైతే మనం కొనలేమండి. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్‌ని బట్టయితే అస్సలు మనం ఆహ్, పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అవి కూడా కొనాలంటే చాలా కష్టం. అయితే మనం అంటే నేను ఒక పక్క గోల్డ్ స్కీమ్ కూడా ప్లాన్ చేశాను. సో, తర్వాత ఇలాగా సేవింగ్స్ కూడా చేస్తున్నాననమాట. కానీ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే గోల్డ్ స్కీమ్ అంటే మనం మంత్లీ మనీ కట్టుకుంటా ఉండాలి. సో, లాస్ట్‌లో మనం గోల్డ్ అయితే తీసుకుంటాం. అది అందరికీ తెలిసిందే. సో, అది వేరే పద్ధతి. కానీ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మన దగ్గర ఏదన్నా చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఉంటాయి కదండీ! ఒక రింగ్ కానివ్వండి, లేకపోతే ఒక చైన్ కానివ్వండి, అందరి దగ్గర కూడా నార్మల్‌గా ఇంట్లో వేసుకునేవి ఉంటాయి. అంటే మనం బ్యాంక్‌లో పెట్టుకునేవి కాకుండా ఇప్పుడు నార్మల్‌గా ఐ మీన్ మొత్తం గోల్డ్ అంతా కూడా బ్యాంకులోనే ఉంటుంది. ఎందుకంటే మన అవసరాలు అలా ఉంటున్నాయి కాబట్టి గోల్డ్ అంతా బ్యాంక్‌లోనే పెట్టేసుకుంటున్నాము. అయినా ఎంత పెట్టినా కూడా మన దగ్గర ఏదో ఒక చైనో, రింగో ఏదో ఒకటి ఉంటుందనమాట. సో, అలాంటిది మీరు యూజ్ చేసుకొని అంటే మీ బంగారాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు బంగారం కొనుక్కోవచ్చు. అది ఎలాగో అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీరు ఎంతో కొంత బంగారం అయితే కొనగలుగుతారండి. సో, అది మనం ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదు. మన బంగారంతోనే మనం మళ్ళీ బంగారాన్ని కొనుక్కోవచ్చనమాట. సో, అదెలాగో చూసే ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. సో, ఇంక వీడియోలోకెళ్ళిపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా! మన దగ్గరున్న గోల్డ్‌ని పెట్టి మళ్ళీ మనం గోల్డ్ కొనాలి అని. అది ఎలాగా అని మీకు అనుకోవచ్చనమాట. సో, మన దగ్గర ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒక రింగు, ఒక చైను ఏదో ఉన్నాయనుకుందాం. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్‌ని బట్టి ఒక రింగ్ పెట్టినా కూడా మనకి మినిమమ్ ఒక 50,000 మనకి బ్యాంక్‌లో పెడితే ఇస్తారనమాట. సో, అంటే ఒక సవర, ఒక సవరన్నర రింగ్ అయితే మన దగ్గర ఉంటుంది గదండీ! సరే అది కూడా లేదు. అంటే చిన్న రింగ్ ఉంది అనుకుంటే గనక మన దగ్గర చైను, ఇయర్ రింగ్స్ అన్నా ఉంటాయండి మన దగ్గర. సో, ఇవన్నీ అంటే కొన్ని రోజులు మనవి కావు అనుకుని బ్యాంక్‌లో పెట్టుకోండి. మన దగ్గర ఉన్న బంగారం మాత్రమే మన లేడీస్ మాత్రమే చేయండి ఇలాగే. ఎందుకంటే మనమే పొదుపు చేయడానికి ముందుకొస్తామనమాట. ఈ మగవాళ్ళ చేతిలో పెట్టామనుకోండి, ఆ డబ్బులు అలా ఎళ్ళిపోతాయనమాట. సో, అందుకని వాళ్ళ చేతిలో పెట్టకుండా మనమే పొదుపు చేసుకోవాలి. సో, అందుకని మన బంగారాన్ని మాత్రమే తీసుకోవాలి. తీసుకొని అది అంటే ఒక బల్క్ అమౌంట్ అయితే మనకి బావుంటుందని నేను ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నాను. సో, మీరు ఎక్కువగా అన్నా తీసుకోవచ్చు, తక్కువగా అన్నా తీసుకోవచ్చు. ఒక రూ. 1,00,000 వచ్చేలాగా బ్యాంక్‌లోకి అయితే పెట్టుకోవాలనమాట. అంటే మన దగ్గర ఉన్న గోల్డ్‌ని పట్టుకెళ్ళి ముందు బ్యాంక్‌లో పెట్టాలి. పెడితే మనకి బ్యాంక్‌లో ఏంటంటే 70 పైసా లేదా 80 పైసా అలాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతకు మించిన ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్‌లో ఉండదు. సో, అది పెట్టి 1,00,000 రూపీస్ మనం తెచ్చుకున్నాం అనుకోండి బ్యాంక్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మనం ఖర్చు పెట్టేయకూడదు. ఏదన్నా అవసరానికి మనం ఖర్చు పెట్టేయకుండా, ఆ 1,00,000ని పట్టుకెళ్ళి మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! దగ్గర వాళ్ళు ఎవరో ఒకళ్ళు చాలామంది ఇంట్రెస్ట్‌కి తీసుకున్న వాళ్ళు ఉంటారనమాట. సో, రూ. 2 ఇంట్రెస్ట్‌కి ఆ 1,00,000ని పట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఇచ్చేస్తే మనకి 2,000 ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట. సో, మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి దానికి ఎంతో కొంత వేసుకొని ఒక రూ. 1,000, 2,000 వేసుకొని ఒక 50,000 సరిపడా చీటీ కట్టండి. నెల మనం ఈ 2,000 ప్లస్ ఇంకా ఎంత అమౌంట్ పడుతుందో అంత. అంటే మొత్తం చీటీ ఒక 3,000, 4,000 చీటీ కట్టాలంటే మన్ మన వల్ల అవ్వదు. ఎందుకంటే ఒకేసారి అంత అమౌంట్ తీయాలంటే చాలా కష్టం. అదే మనకి ఇంట్రెస్ట్ వస్తుందనుకోండి మీరు రూ. 2 ఇంట్రెస్ట్ కాదు, రూ. 3 ఇంట్రెస్ట్ వచ్చినా సరే మీరు ఆహ్, నిరభ్యంతరంగా బయట ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకోవచ్చు. మనకి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ మనకి పోకుండా
అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఇంట్రెస్ట్‌కిస్తే చాలా బావుంటుందండి. మళ్ళీ అది కూడా పోయిందంటే అసలుదే పోతుందనమాట. సో, ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు ఇంట్రెస్ట్‌కైతే బయటకిచ్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి 2000 ఇంట్రెస్ట్ వచ్చినా కూడా 70 పైసా మనం బ్యాంక్‌లో పే చేస్తాము. మిగిలిన రూ. 1 30 మనకు అక్కడే సేవ్ అయిపోతుంది. మీరు గమనించారో లేదో మనం ఒక రూ. 1 30 మనం సేవ్ చేసేస్తున్నాం ఆల్రెడీ. ఇకపోతే మనం ఎప్పుడైతే ఒక చీటీ రూపంలో కడుతున్నామో, చీటీ ఎందుకు కట్టాలి? నెల నెల ఇంతని దాచేసుకుంటే అయిపోద్ది గదా! అనుకోవచ్చు. మనం ఎప్పుడూ కూడా వచ్చిన ఇంట్రెస్ట్‌ని ఎవరో ఒకళ్ళకి చీటీ రూపంలో కట్టకపోతే మన దగ్గర అమౌంట్ అయిపోతుందండి. అస్సలు మనం ఇంకొక రూ. 1000 వేసి మనం సేవ్ చేయడం కాదు కదా! వచ్చిన 2000 కూడా అయిపోతాయన్నమాట. సో, మనం ఖర్చులు వచ్చే ఆదాయానికన్నా ఖర్చులు రెడీగా చూస్తా ఉంటాయన్నమాట. సో, అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. అదే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిందనుకోండి, మనకి మెదడులో తొలుస్తా ఉంటదనమాట. ఆ డబ్బులిచ్చేయాలి, డబ్బులిచ్చేయాలి అని చెప్పేసి. ఈరోజు డబ్బులు లేకపోయినా రేపైనా సరే మొత్తం అంతా పొదుపు చేసి ఇచ్చేస్తూ ఉంటాం. అలాగ చీటీ కట్టేది కూడా అలా ఉంటుంది కాబట్టి, మనం ఖచ్చితంగా చీటీనే వేయండి. ఇంక వేరే ఏది వద్దు. ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాతో, 15 మంత్స్ తర్వాతో ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది కదా! చీటీకి కూడా 15 మంత్సో, 20 మంత్సో టైమ్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మనకి ఆ చీటీ అమౌంట్, బల్క్ అమౌంట్ ఒకేసారి అమౌంట్ వస్తుందనమాట. మధ్యలో పాడడం అలాంటియి ఏం చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ ఏంటంటే మధ్యలో అస్సలు చీటీ పాడొద్దు. మీరు ఇంట్రెస్ట్ అమౌంట్‌కి ఎంతో కొంత యేసుకొని మీరు 50,000కి వేసుకోగలిగితే 50,000 చీటీ కట్టండి. రూ. 1,00,000 వేసుకోగలిగితే రూ. 1,00,000 చీటీ కట్టండి. అంటే రూ. 1,00,000 చీటీ అంటే మంత్లీ ఎంత కట్టాల్సుంటదో, ఇంకా రిమైనింగ్ ఎంత వేయాల్సుంటదో మనం వేసుకోగలమా లేదా? అది కూడా ఒక రకంగా పొదుపేననమాట. అది కూడా ఒక రకంగా సేవింగ్ టిప్. ఓకేనా? సో, ఆ విధంగా మనం దీనికి ఆ అమౌంట్ యాడ్ చేసి మనం చీటీ గనక కట్టుకుంటే 50,000 అయితే 50,000, రూ. 1,00,000 అయితే రూ. 1,00,000 లాస్ట్‌లో మనకి ఆ రూ. 1,00,000 అమౌంట్ మనకు చేతికొస్తుంది. పోనీ 50,000 అనుకోండి. 50,000 అమౌంట్ మనకు చేతికొస్తుంది. చీటీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనం ఇంట్రెస్ట్‌కిచ్చిన ఈ రూ. 1,00,000 అమౌంట్ ఉంటుంది కదా! మనం ఎప్పుడో మనకు కావాల్సినప్పుడు అప్పుడు రూ. 1,00,000 మనం చేతికి తీసేసుకుంటాం. ఓకేనా? అప్పుడు మనకి ఆ 1,00,000 మిగులుతుంది. ఆ 1,00,000 పట్టుకెళ్ళి మన బ్యాంక్‌లో గోల్డ్ ఉంటుంది గదా! ఆ గోల్డ్ విడిపించేసుకుంటే గోల్డు మిగులుతుంది. ఆ గోల్డ్ మనకి ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆ గోల్డ్ కాస్టు పెరుగుతుంది. అంటే గోల్డ్ ప్రకారం గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది. దానికి బోనస్‌గా మనం ఏమన్నా అనుకుంటే ఈ 50,000 కూడా మనకి మిగులుతుంది. ఆల్రెడీ చీటీ కట్టాం గదండీ! సో, ఈ 50,000 కూడా మిగులుతుంది. అంటే మన గోల్డ్ పెట్టుకునే మనం ఎక్స్‌ట్రాగా 50,000 సంపాదించినట్టు. మీకు అర్థమైందండి ఇప్పుడు నేనేం చెప్పానో? కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది. ఒకేసారి డబ్బులు రావాలంటే రావు కదండీ! మనం ఏం కష్టపడట్లేదు. ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. మన అంటే హార్డ్ వర్క్ ఏది చేయట్లేదు. జస్ట్ బ్రెయిన్ ఉపయోగించాం అంతే అన్నమాట. సో, కాకపోతే ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగా మనం చేసుకుంటే గనక 1 ½ ఇయర్‌లో మనం ఖచ్చితంగా సమ్ అమౌంట్ అయితే మనం సేవ్ చేయగలుగుతాం అన్నమాట. సో, ఇలా సేవ్ చేస్తే గనక ఖచ్చితంగా మనం ఆ 50,000 పెట్టి మళ్ళీ మనం గోల్డ్ కొనొచ్చు. లేదు మనం ఇంకో ఏదన్నా షాపింగ్ జేయొచ్చు. లేకపోతే మనకి అవసరాలు ఏవున్నా సరే మనం చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటానండి. నాకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను. అంటే ఎవ్రీ ఇయరే ఇదే చేస్తానని నేను చెప్పట్లేదు. కొన్ని కొన్ని టిప్స్ ఈ విధంగా నేను ఫాలో అవుతూ ఉంటాననమాట. సో, నాకు మెయిన్‌గా ఇది చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇలా సేవ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా మనం ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకునేది కూడా చాలా మంచి పార్టీస్‌కి ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకుంటే గనక మన ఇంట్రెస్ట్ కరెక్ట్‌గా నెల నెలా వస్తుంది. అండ్ అంతా అయిపోయిన తర్వాత మన అమౌంట్ మన చేతికి రావాలంటే కూడా మనం కష్టపడకుండా మన చేతికి ఇచ్చేస్తారనమాట. అదే వేరే ఎవరికో తెలియని వాళ్ళకి, బయట వాళ్ళకి ఎవరికో ఇచ్చామనుకోండి, మనకి ఆ అమౌంటు పోతుంది. ఈ చీటీ అమౌంట్ మళ్ళీ మన మీద భారం పడుతుంది. ఆ గోల్డ్ విడిపించాల్సింది ఉంటుంది గదా! అది కూడా మనం కష్టమైపోద్దనమాట. గోల్డ్ విడిపించుకోవడం మొత్తం ఇరుక్కుపోతాము. సో, అది జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. ఆ ఇంట్రెస్ట్‌కి ఇచ్చే దాని మీదే మొత్తం ఇదంతా ఆధారపడి ఉంటుందనమాట. సో ఇదండి ఈరోజు నేను పాటిస్తున్న గోల్డ్‌కి ఒక చిన్న టిప్ అనమాట. సో, నేను చాలా సేవ్ చేశాను ఈ విధంగాను. అంటే గోల్డే కొన్నానని కాదు, గోల్డ్ కూడా కొంచెం కొన్నాను. కొంచెం స్కీమ్స్ కూడా కడుతూ ఉంటాననమాట. సో, ఆ స్కీమ్‌లో కొంచెం గోల్డ్ కొన్నాను.
తర్వాత ఏంటంటే పిల్లలకి ఏదన్నా కావాలంటే కొంటాను. అలాగే ఆయనకి కూడా ఏదన్నా హెల్ప్ కావాలంటే ఇలాంటివన్నీ సేవ్ చేసినవన్నీ కూడా ఒకసారిగా నేను అమౌంట్ ఆయన చేతిలో పెట్టేస్తాననమాట. సో, ఈ విధంగా నేను సేవ్ చేస్తూ ఉంటాను. మీకెవరికన్నా గనక ఇది నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో, మనం అంటే మన ఆడవాళ్ళేంటంటే ఆహ్, చేబదులు లా కూడా ఇచ్చుకుంటా ఉంటాం. మన ఇంటి చుట్టుపక్కలే మనం ఇంట్రెస్ట్‌లకి ఇచ్చుకుంటా ఉంటాం. అలాగే ఇక్కడ తండలంటారు. తండలకు కూడా డబ్బులిచ్చుకుంటా ఉంటాము. సో, ఆ విధంగా ఎలాగైనా సరే మనకి మన చేతిలో అమౌంట్ వచ్చేలా చూసుకుంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో చేస్తే గనక ఖచ్చితంగా అమౌంట్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరొకసారి ట్రై చేయండి. నేనిచ్చిన టిప్పు అలాగే ఫాలో అవ్వండి. అండ్ నేను మీకు ఆహ్, వార్న్ కూడా చేశాను. ఏదైతే చేయకూడదో అలా ఐ మీన్ ఎక్కడైతే మనం ఇబ్బంది పడతామో అది కూడా నేను వార్న్ చేశాను. సో, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు ఆహ్, ఎలాంటి తప్పులు చేయకుండా మీరు మీ అమౌంట్‌నయితే సేవ్ చేసుకోండి. సో, ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానెల్‌నయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.